ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. రైతులకు పట్టాదారు పాస్ బుక్లు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం నుంచి ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఆసండ నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంత గ్రామంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తారీఖు సోమవారం ఏదైతే రైతులకు అందజేయనున్నారో అనంతరం ఏదైతే రైతులు ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించనున్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు అయితే ఏదైతే ఇటు పెనుగొండ రానున్నారు. ఇదే నేపథ్యం ఈ నెల 8వ తారీఖున జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9వ తారీఖున జిల్లాకు రావాల్సి ఉంది. అయితే ఒక రోజు ముందుగానే మారుస్తూ ఈ నెల 8వ తేదీ సోమవారం ఖరారు నేపథ్యంలో ఆసండ నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంతం ఘటాల దెబ్బ వద్ద సభావేదిక భద్రత ఎలిప్యాడ్ పార్కింగ్ తదితర ఏర్పాట్లను అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పరిశీలించి అధికారులకు పలు సూచనలు కూడా చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి వచ్చే వారికి భోజన ఏర్పాట్లు, తాగునీరు, రవాణా, పారిశుధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్, పోలీసు తదితర అధికారులతో కూడా తలెత్తకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదే నరసాపురం డివిజన్ లోని 12,937 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఇప్పటికే రైతులకు కూడా సమాచారం అందించిన పరిస్థితి ఉంది. అదే రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాల్లో నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా రైతులకు అందజేస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం నాడు ఇటు జిల్లాలోని ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. బహిరంగ సభ ప్రాంతంలో కూడా అయితే ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సుమారు ఇక్కడ నుంచి ఏదైతే రైతులే కానీ ఏదైతే ఇక్కడ పార్టీ కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉండటంతో కూడా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జిల్లాలో అయితే ఇటు నారా చంద్రబాబు నాయుడు పూర్తి షెడ్యూల్ అయితే పూర్తిగా అయితే ఆ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం 5 గంటలకు కూడా అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి అయితే ఉంది. అదే సోమవారం ఉదయం అయితే 10:25 నిమిషాలకు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లి తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు సిద్ధాంతం ఘటాల దెబ్బ వద్దకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన సిద్ధాంత గ్రామంలో నిర్వహించే సభా ప్రాంగణానికి 11:15 నిమిషాలకు చేరుకుంటారు. సభా ప్రాంగణం వద్ద రాజముద్రతో కూడిన పట్టాదారు పుస్తకాలు రైతులకు పంపిణీ చేస్తారు. అనంతరం సభావేదిక పాల్గొని సాయంత్రం 4:45 నిమిషాలకు రోడ్డు మార్గాన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఉండవల్లి గుంటూరు జిల్లా ఉండవల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి షెడ్యూల్ అయితే పూర్తిగా అయితే ఆ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం 5 గంటలకు కూడా అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడు పర్యటనకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి అధికారులను కూడా పలుసార్లు కూడా ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఇప్పటికే ఇక్కడ ఏదైతే ఎలిఫెంట్ అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా పనులు అయితే చురుగ్గా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ నెల 9వ తారీఖున రావాల్సిన నారా చంద్రబాబు నాయుడు ఒక రోజు ముందుగా రావడం కూడా పనులు కూడా స్పీడ్ గా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్.